ఏమైనా డౌట్ ఉందా సింధు? లేదు అంతే కదా. సో నెక్స్ట్ ఏం చేశారు సీస్ ని? సో ఏస్ వచ్చినప్పుడల్లా పుష్ చేసి ఏస్ ని పుష్ బీస్ వచ్చినప్పుడు ఏస్ ని పాప్ చేస్తాం కదా మ్యామ్. ఓకే. సో సీస్ వచ్చినప్పుడు అట్లా లీవ్ చేస్తాం. సీస్ వచ్చినప్పుడు నో నీడ్ టు పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్ అండ్ వీ కెన్ జస్ట్ లీవ్ ద స్టాక్ యాజ్ ఇట్ ఈస్. అండ్ నెక్స్ట్ నేను కన్సిడర్ చేసుకున్న స్ట్రింగ్ WWB మ్యామ్. ఇనిషియల్ గా టాప్ ఆఫ్ ది స్టాక్ Z0 మ్యామ్. ఓకే ఫస్ట్ మూవ్ లో Q0 స్టేట్ లో ఏ అనే ఇన్పుట్ ఫస్ట్ ఏ ఇన్పుట్ కదా మ్యామ్. సో Z0 టాప్ ఆఫ్ ది స్టాక్. సో మనకి స్టేట్ అనేది చేంజ్ అవ్వదు. ఏ Z0 ని ఇక్కడ Z0 అనేది పాప్ అయిపోతుంది కాబట్టి ఏ Z0 ని మళ్ళీ పుష్ చేస్తాం. ఓకే. అంటే ఫైనల్ గా ఓవరాల్ గా మనం ఏ ని పుష్ చేసాం. ఏ వచ్చి Z0 స్టాక్ సింబల్ గా ఉన్నప్పుడు పుష్ ఏ. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఇన్పుట్ కూడా ఏ ఉంది ఏ ఉంది మ్యామ్. సో ఇక్కడ టాప్ ఆఫ్ ది స్టాక్ ఇక్కడ ఏ మ్యామ్. సో మనకి ఇక్కడ ఏ పాప్ అయిపోతుంది కాబట్టి మనకి మళ్ళీ డబ్ల్యూ ని మళ్ళీ పుష్ చేసుకుంటాం. ఏ పాప్ అవుతుంది కాబట్టి డబ్ల్యూ ని పుష్ చేశారు. ఓకే. అంటే ఫస్ట్ మూవ్ మీనింగ్ ఏంటి అంటే వెన్ ఎవర్ యూ ఎన్కౌంటర్ ఏ ఇన్ ద ఇన్పుట్ సింబల్ అండ్ వెన్ ఎవర్ యూ ఎన్కౌంటర్ మా రిమైనింగ్ పీపుల్ కూడా వినాలి, మీరు చేసిన వాళ్ళు కూడా ఒకసారి ఫాలో అవ్వండి. So whenever you encounter A in the input tape and whenever you find Z0 in the stack, then we need to push that into the stack. A ni push chestam. Okay. What is the second move? Whenever the input symbol is A and whenever the stack topmost symbol is A, then also we need to push that. Okay. So akkadto manaki ee two moves will help to push all the A's into the stack, right? Okay. So chep థర్డ్ మూవ్ లో మనకి ఇక్కడ ఏస్ అయిపోయినాయి మ్యామ్. ఇక్కడ బీస్ స్ట్రైక్ అయినాయి కాబట్టి బి అనే ఇన్పుట్ ఇక్కడ ఉంది మ్యామ్. అప్పుడు టాప్ ఆఫ్ ది స్టాక్ ఏ మ్యామ్. ఓకే. సో మనం ఫాలో అయ్యే బట్టి బీస్ వచ్చినప్పుడు మన స్టాక్ లో ఉండే ఏస్ ఒక్కొక్కటిని పాప్ చేయాలి. ఓకే. సో ఇక్కడ ఏ పాప్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేనేం పుష్ చేయలేదు మ్యామ్. ఎప్సిలాన్ పెడితే ఎప్సిలాన్ సరిపోతుంది. స్టేట్ మాత్రం Q0 నుంచి Q1 కి చేంజ్ అయింది. వెరీ గుడ్. నెక్స్ట్ Q1 స్టేట్ లోకి వెళ్ళినప్పుడు సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఏ పాప్ అవుతుంది. ఎప్సిలాన్ పెట్టాం కాబట్టి ఏం పుష్ అవ్వదు. ఓకే. సో ఇన్ దిస్ వే వెన్ ఎవర్ నెక్స్ట్ బీస్ ఓకే ఎన్ని బీస్ వచ్చినా మనం వరుసగా పాప్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ ఫోర్త్ మూవ్ తో. ఓకే. నెక్స్ట్ బీస్ అయిపోయినాయి మ్యామ్. ఏస్ పాప్ అయిపోయినాయి మ్యామ్. ఎస్. వచ్చినప్పుడు Q1 స్టేట్ లో ఉన్నాం మ్యామ్. అప్పుడు Z0 అనేది టాప్ ఆఫ్ ది స్టాక్. ఎక్సలెంట్. వెరీ గుడ్. మనకి ఇక్కడ సి వచ్చింది కాబట్టి స్టేట్ అనేది చేంజ్ అవుతుంది మ్యామ్. Q1 నుంచి Q2 స్టేట్ కి చేంజ్ అయ్యాం. మనకి ఇక్కడ ఇన్పుట్స్ అయ్యేంత వరకు Z0 అనేది పాప్ అవ్వకూడదు మ్యామ్. సో ఇక్కడ Z0 అనేది మళ్ళీ పుష్ చేసాం. ఓకే. మళ్ళీ Q2 స్టేట్ లోకి వెళ్ళాక సేమ్ ప్రాసెస్ మ్యామ్. Z0 ఇక్కడ పాప్ అయిపోతుంది, మళ్ళీ పుష్ చేస్తాను. ఓకే. ఇక్కడ సీస్ కూడా అయిపోయాక లాస్ట్ మనకి ఇక్కడ నేను ఎప్సిలాన్ తీసుకున్నాను మ్యామ్. అప్పుడు ఇన్పుట్స్ ఏమి ఉండవు కదా మ్యామ్. సో ఎప్సిలాన్ తీసుకున్నాను మ్యామ్. ఓకే. సో ఫైనల్ స్టేట్ reach అవుతుంది. Very good. So finally it is accepted by the final state. So next accordingly you have draw the transition diagram, right? So Q0 నుంచి AZ0 వస్తే పుష్ చేస్తాం. ఓకే. తర్వాత B తో B వచ్చినప్పుడు Q1 కి వెళ్తున్నాం అండ్ C వచ్చినప్పుడు Q2 కి వెళ్తున్నాం. ఓకే. ఫైనల్ స్టేట్ డబుల్ సర్కిల్ ఇవ్వు. నెక్స్ట్ చెక్ చేసావా? క్రాస్ చెక్ అదర్ స్ట్రింగ్స్ కి కూడా ఇది యాక్సెప్ట్ అవుతుందా లేదో? అవుతుంది కదా. అంటే మనం కన్సిడర్ చేసింది ఒక m is equal to 2 n is equal to 2 తీసుకొని చేసాం. అదే m is equal to 2 n is equal to 3 తీసుకొని చేశారు. అండ్ ఒక 2 అంటే ఎగ్జామ్ లో అయితే ఒక ఎగ్జాంపుల్ ని చేసుకొని చేసినా సరిపోతుంది. కానీ క్రాస్ చెక్ చేసుకోవడానికి అట్లీస్ట్ 2-3 ర్యాండమ్ స్ట్రింగ్స్ ని తీసుకొని చెక్ చేసుకోవడం అలా చేయండి. ఎందుకంటే కొన్ని మూవ్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది, పర్టికులర్ గా ఒక స్ట్రింగ్ ని బేస్ చేసుకునే వెళ్తే. ఓకే మా, యూ కెన్ స్టాప్ షేరింగ్ సింధు.
Next, Revanth. Ma'am. Can you share the screen? Yes, ma'am. Yeah. Next problem ki share cheyandi. ఇప్పుడు చెప్పింది కాకుండా కొంచెం జూమ్ చేయడానికి కుదిరితే కొంచెం జూమ్ చేయి. అంటే ఈసారి పిక్ తీసుకునేటప్పుడే ఎడిట్ చేసేసుకుని అంతవరకు క్రాప్ చేసేసుకోండి, కొంచెం మీకు సరౌండింగ్స్ అన్ని పడకుండా ఉంటాయి. సో యు ఆర్ గోయింగ్ టు షేర్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, సో explain the language first and later explain your moves. Language number of A's should be equal to number of B's, A power n, D power n. Okay. Number of B's should be equal to number of C's. C's and number of C's. And also initially we need to have A's, and after that only we are having B's followed by C's followed by D's. Yes, okay. Yes. So all these are the constraints taken from the language. Okay. First stack loki A's ni push chesukovali. Okay. Next కామన్ గానే B's ని A తో పాటు B's ని పుష్ చేసుకోవాలి మనం స్టాక్ లోకి. సో A's వచ్చినప్పుడు పుష్ చేస్తాం, నెక్స్ట్ B's వచ్చినప్పుడు కూడా పుష్ చేస్తాం. yes ma'am. ఓకే. నెక్స్ట్ when C ఎప్పుడైతే ఎన్కౌంటర్ అవుతుందో B's ని పాప్ చేస్తాం. C ఎప్పుడు వస్తుంది, నెంబర్ ఆఫ్ B's ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ C's కాబట్టి ఓకే నెంబర్ ఆఫ్ C వచ్చినప్పుడల్లా B ని పాప్ చేసేస్తే మనకి సరిపోతుంది, ఆ రెండు కౌంట్ మ్యాచ్ అయిపోతుంది. ఓకే. ఓకే. నెంబర్ when D encounters A ని పుష్ పాప్ చేస్తాం మేము, నెంబర్ ఆఫ్ A's ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ D's కాబట్టి. యా, సో A's D's ఈక్వల్ గా ఉండాలి కాబట్టి ఫస్ట్ A's ని పుష్ చేసాం ఆల్రెడీ. సో D వచ్చినప్పుడు ఆ A's ని పాప్ చేస్తే సరిపోతుంది. yes ma'am. ఓకే. ఓకే. నెక్స్ట్ మనం కావాల్సిన లాంగ్వేజ్ తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ A's D's ఈక్వల్ గా ఉండేటట్టు, B's C's ఈక్వల్ గా ఉండేటట్టు. ఓకే. నేను ఇక్కడ AA, BBB, CCC, DD లాంగ్వేజ్ కన్సిడర్ చేసుకున్నాను. ఓకే. ఫస్ట్ A ని పుష్ చేసుకోవాలి మనం స్టాక్ లోకి. Q0 కామా టాప్ మోస్ట్ ఎలిమెంట్ Z0 కాబట్టి A కామా Z0. ఓకే. ఇనిషియల్ స్టేట్ లో ఉన్నాం కాబట్టి మేము. ఓకే. నెక్స్ట్ అనదర్ A ని పుష్ చేసుకోవాలి మేము స్టాక్ లోకి. సో ఫస్ట్ మూవ్ ఏంటి? ఫస్ట్ మూవ్ A ని పుష్ చేసుకోవాలి మేము స్టాక్ లోకి. సో whenever input symbol is A and whenever stack symbol is Z0, ఆ కాంబినేషన్ కి మూవ్ రాసుకున్నాం. If that is the case, we need to push A. Okay. First move, okay. yes ma'am. నెక్స్ట్ అనదర్ A ని పుష్ చేసుకోవాలి మేము, రెండో A ని. Okay. అట్లా ఎన్ని A's వచ్చినా సెకండ్ స్టెప్ సరిపోతుంది. Okay. So first two moves will reflect to push all the A's into the stack. Okay. Yes. నెక్స్ట్ అట్లాగే సేమ్ B ని పుష్ చేసుకోవాలి మేము స్టాక్ లోకి. ఓకే. టాప్ మోస్ట్ ఎలిమెంట్ A కాబట్టి Q0 కామా B కామా A. ఓకే. నెక్స్ట్ స్టేట్ మారుతుంది మేము, B ఎప్పుడైతే B ఎన్కౌంటర్ అవుతుందో స్టేట్ Q0 టు Q1 కి వెళ్తుంది. వెరీ గుడ్. నెక్స్ట్ అనదర్ ఇంకొక B ని పుష్ చేసుకోవాలి మేము, ఇంకొకటి. సేమ్ అట్లాగే ఎన్ని B's వచ్చినా ఫోర్త్ స్టెప్ ఒకటి సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఎప్పుడైతే C వస్తుందో B's ని పాప్ చేసేయాలి. ఓకే. C పాప్ చేస్తున్నప్పుడు Q2 కామా ఎప్సిలాన్ స్టేట్ చేంజ్ అవుతుంది మేము C ఎన్కౌంటర్ అయినప్పుడు. Q1. yes. Q3 ఫైనల్ స్టేట్ మేము. ఓకే. Q3 అని తీసుకున్నాను. నెక్స్ట్ అట్లాగా పాప్ చేసినప్పుడు ఫిఫ్త్ స్టెప్ ఎన్ని C's అయితే ఉన్నాయో అన్ని B's ఉంటాయి కాబట్టి మేము ఫిఫ్త్ స్టెప్ తో సరిపోతుంది మేము Q2 లో ఉన్నప్పుడు. ఓకే. సో ఫిఫ్త్ మూవ్ ఏంటి అంటే, ఫిఫ్త్ మూవ్ కాదు, సిక్స్త్ మూవ్ కదా. సిక్స్త్ మూవ్ లో సో C's ఎన్ని C's అయితే వచ్చినాయో ప్రతి C కి మనం పాప్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ఆల్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద సిక్స్త్ మూవ్. ఓకే. yes ma'am. ఓకే. నెక్స్ట్ D ఎన్కౌంటర్ అయినప్పుడు A's ని పాప్ చేసుకుంటా రావాలి మేము. ఓకే.
whenever D encounters A ని పాప్ చేసుకుంటూ వస్తాం మేము ఫైనల్ స్టేట్ కి రీచ్ అవుతాం మేము. సో పాప్ చేసినప్పుడు Q3 స్టేట్ మార్చారు. ఎస్ మ్యామ్. ఓకే. స్టేట్ మార్చ్ ఫైనల్ స్టేట్ కి రీచ్ అవుతాం మేము. ఎప్పుడైతే మనకి మొత్తం అన్ని అయిపోయిన తర్వాత టాప్ మోస్ట్ ఎలిమెంట్ Z0 అని ఉంటుందో స్ట్రింగ్ యాక్సెప్ట్ అంటే 2 టైమ్స్ ఫైనల్ స్టేట్ కి రీచ్ అవుతున్నామా? ఎస్ మ్యామ్. Q3 నో దిస్ షుడ్ బి Q2 ఇక్కడ చూడండి, మీరు ఈక్వలెంట్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేశారు కదా, ఈ డయాగ్రామ్ లో Q3 ఎక్కడ ఉంది? QF కనిపిస్తుంది నాకు. ఫైనల్ స్టేట్ మ్యామ్. 3 ని ఫైనల్ స్టేట్ కింద తీసుకున్నాం. అది Q2 లోనే ఉంది. అంటే ఇప్పుడు కింద నుంచి థర్డ్ మూవ్ దగ్గర కూడా QF అని రాసేసుకోవచ్చా? కింద నుంచి థర్డ్ మూవ్ లో రైట్ సైడ్ QF అని రాసుకోవచ్చా? అంటే అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ Q2 లో ఉండి ఫస్ట్ మనకి ఎప్పుడైతే D వచ్చిందో, D రావడం స్టార్ట్ అయిందో అండ్ టాప్ మోస్ట్ సింబల్ ఏ ఉందో అప్పుడు పాప్ చేస్తాం. సో వన్స్ అలా ఒక్క సింబల్ ని పాప్ చేస్తే మనం ఫైనల్ స్టేట్ కి రీచ్ అయిపోయినట్టేనా? లేదు మొత్తం అన్ని పాప్. మరి ఇక్కడ Q3 ని కూడా QF గా రాసుకోవచ్చు అంటున్నారుగా. Q2 చేంజ్ చేస్తాను. అంటే ఇప్పుడు Q3 QF వేరేవేరా ఒకటేనా మీరు చెప్తుంది? నేను Q3 QF ఒకటే కింద తీసుకున్నాను. ఇట్ షుడెంట్ బి లైక్ దట్. ఎందుకంటే ఇక్కడ మనం కింద నుంచి థర్డ్ మూవ్ చూడండి. కింద నుంచి థర్డ్ మూవ్ లో ఏం చెప్తున్నాం మనం? ఫస్ట్ whenever you encounter D and whenever the topmost symbol is A, we need to pop the D కాదు, pop the A and we need to change the state to Q3. సో Q3 కి స్టేట్ చేంజ్ చేసాం. నెక్స్ట్ Q3 లో కూడా ఎన్ని డీస్ వచ్చినా సరే, ఇఫ్ ఎట్ ఆల్ ద టాప్ మోస్ట్ సింబల్ ఈజ్ ఏ, వీ నీడ్ టు పాప్ ఇట్. అండ్ మనం ఫైనల్ స్టేట్ కి రీచ్ అయినట్టు కాదు. ఎందుకు కాదంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న స్ట్రింగ్ లో 2 డీస్ ఉన్నాయి కదా, అవునా? మీరు తీసుకున్న స్ట్రింగ్ లో 2 డీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ స్ట్రింగ్ నేను 3 డీస్ తీసుకున్నాను. 3 డీస్ తీసుకుంటే అది రిజెక్ట్ అవ్వాల్సిన స్ట్రింగ్, యాక్సెప్ట్ అవ్వాల్సిన స్ట్రింగ్? రిజెక్ట్ అవ్వాలి. కానీ మీరు రాసుకున్న మూవ్స్ ప్రకారం లాస్ట్ బట్ వన్ మూవ్ చూడండి. లాస్ట్ బట్ వన్ మూవ్ లో ఎన్ని డీస్ వచ్చినా మనం వాటిని ఫర్ ఎవ్రీ డి వి నీడ్ టు పాప్ అండ్ ఈక్వలెంట్ ఏ అండ్ పాప్ చేసి ఫైనల్ స్టేట్ కి వెళ్ళిపోతాం అని చెప్తున్నారు. అంటే ఇంకా నెంబర్ ఆఫ్ డీస్ తో సంబంధం లేకుండానే ఫైనల్ స్టేట్ కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం డీస్ వచ్చినప్పుడల్లా పాప్ చేసేస్తాం, ఫైనల్ స్టేట్ కి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ ఫైనల్ స్టేట్ కి వెళ్ళాము అంటే స్ట్రింగ్ యాక్సెప్ట్ అయినట్టు. సో ఇప్పుడు మీరు రాసిన మూవ్ వల్ల ఏమవుతుంది? లాస్ట్ బట్ వన్ మూవ్ వల్ల నెంబర్ ఆఫ్ డీస్ ఒకటి ఎక్స్ట్రా వచ్చినా కూడా స్ట్రింగ్ యాక్సెప్ట్ అయిపోతుంది. అందుకని మనం ఫైనల్ స్టేట్ కి ఎప్పుడు వెళ్తామంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి PDF ప్రాబ్లమ్స్ కైనా స్ట్రింగ్ మొత్తం ఎంటీ అయినప్పుడు మనకి స్టాక్ లో Z0 ఉంటేనే మనం ఫైనల్ స్టేట్ కి వెళ్తాం. స్ట్రింగ్ మొత్తం ప్రాసెస్ అయ్యేసరికి స్టాక్ లో Z0 మిగలాలి. అది క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చినట్టు అనమాట. అలా కాకుండా మనం ముందే ప్రీవియస్ స్టెప్ కే మనం ఫైనల్ స్టేట్ ని అసోసియేట్ చేస్తే ఏమవుతుందంటే అదర్ స్ట్రింగ్స్ కూడా యాక్సెప్ట్ అయిపోతాయి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మనం ఇక్కడ ఒక లూప్ జనరేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, సెకండ్ మూవ్ ఉంది. సెకండ్ మూవ్ లో మనం Q0 దగ్గర ఒక లూప్ జనరేట్ చేసాం, అవునా కదా? దట్ ఈస్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ ద డయాగ్రామ్. సెకండ్ మూవ్ లో ఒక లూప్ జనరేట్ చేసాం అండ్ ఏం చెప్తున్నాం ఆ లూప్ ద్వారా అంటే, ఎన్ని ఏస్ వచ్చినా పుష్ చేయండి అని చెప్తున్నాం. అలాగే ఫోర్త్ మూవ్ లో Q1 దగ్గర ఒక లూప్ జనరేట్ చేసాం. దట్ ఈస్ ఆల్సో రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ డయాగ్రామ్. సో ఫోర్త్ మూవ్ లో కూడా ఒక లూప్ జనరేట్ చేసాం. అంటే Q1 కి సెల్ఫ్ లూప్ ఒకటి జనరేట్ చేసాం. దాని ద్వారా మనం ఏం చెప్తున్నాం అంటే, ఎన్ని బీస్ వచ్చినా పుష్ చేయమని చెప్తున్నాం. అంటే ఫర్ ఆల్ బీస్ అనే వర్డ్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ సెల్ఫ్ లూప్. ఫర్ ఆల్ బీస్ అంటున్నాం కదా, ఎన్ని బీస్ వస్తే అన్ని ట్రాన్సాక్షన్ సపరేట్ గా చేయలేం కాబట్టి ఫర్ ఆల్ బీస్, ఎనీ నెంబర్ ఆఫ్ బీస్ అంటే వీ నీడ్ టు రిఫ్లెక్ట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ సెల్ఫ్ లూప్. సో దానికి ఇది ఇక్కడ ఫోర్త్ మూవ్ లో LHS ఆఫ్ ద మూవ్ Q1 ఉంది, RHS కూడా Q1 ఉంది. అంటే ఎన్ని బీస్ వచ్చినా వీఆర్ ఇన్ ద సేమ్ స్టేట్, అప్పుడే మనకి సెల్ఫ్ లూప్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ సిక్స్త్ మూవ్ ఆల్సో వీ నీడ్ టు జనరేట్ సమ్ కైండ్ ఆఫ్ లూప్. ఏంటి? ఎన్ని సీస్ వచ్చినా వీ నీడ్ టు పాప్. సీస్ వచ్చినప్పుడల్లా కూడా ఎన్ని సీస్ వచ్చినా సరే మనం పాప్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఆ లూప్ జనరేట్ అవ్వడానికి వీఆర్ ఇన్ ద స్టేట్ Q2 ఓన్లీ. LHS RHS ఆఫ్ ద మూవ్ రెండు చోట్ల కూడా మనం Q2 లోనే ఉన్నాం, విచ్ ఇండికేట్స్ దట్ వీ నీడ్ టు పాప్ all the B's whenever SE occur.
సో ఫర్ ఆల్ సీస్ వీ నీడ్ టు డూ దట్. సో ఇక్కడ కూడా ఒక సెల్ఫ్ లూప్ ని మనం రిఫ్లెక్ట్ చేసాం. కమింగ్ టు ద విచ్ మూవ్ ఇట్ ఈస్ లాస్ట్ బట్ వన్ మూవ్. కమింగ్ టు ద లాస్ట్ బట్ వన్ మూవ్, ఇక్కడ కూడా ఏం చేయాలి మనం, ఎన్ని డీస్ వచ్చినా సరే ఏస్ ని మనం పాప్ చేసేయాలి. కానీ ఇక్కడ లూప్ జనరేట్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ Q3 ఉంది, LHS లో Q3 ఉంది, RHS లో వేరే స్టేట్ సమ్ QF ఉంది. దానివల్ల ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్తాం కానీ లూప్ ని జనరేట్ చేసుకోలేకపోతున్నాం. అదొకటి. అంటే మీరు రెండు ఒకటే అన్న ఇమాజినేషన్ తో వెళ్ళారు కాబట్టి మీరు జనరేట్ అయింది అనుకుంటున్నారు. ఇక్కడ Q3 ని మనం QF గా చూపించలేం కాబట్టి ఇక్కడ లూప్ జనరేట్ అవ్వలేదు. సో ఎప్పుడైనా సరే PDF లో గుర్తుపెట్టుకోండి, మీరు యాక్సెప్టెన్స్ స్టేట్ రాసుకోవాలి అంటే కంపల్సరీ ఇక్కడ ఇన్పుట్ ఎప్సిలాన్ అంటే ఎంటీ అయిపోయినట్టు చూపించాలి. కానీ మీరు లాస్ట్ మూవ్ లో చూడండి ఒకసారి, లాస్ట్ మూవ్ లో ఇన్పుట్ దగ్గర డి అని ఉంది. ఇన్పుట్ దగ్గర డి ఉండి అంటే మనకి ఇన్పుట్ లో ఇంకొక సింబల్ ఉండి Z0 ఎలా వస్తుంది స్టాక్ లో? ఇట్ ఈస్ ఇక్కడ ఇన్పుట్ లో డి ఉండి అంటే ఏంటి, స్టిల్ ఏ సింబల్ ఇస్ దేర్ ఇన్ ద ఇన్పుట్ టేప్ బట్ స్టాక్ ఎంటీ అయిపోయింది. అంటే Z0 తప్పితే ఇంకేం లేవు స్టాక్ లో సింబల్స్. ఆ కాంటెక్స్ట్ వచ్చిందంటే మనం రాంగ్ గా మూవ్ రాసుకున్నట్టు కదా రేవంత్. అంటే ఇక్కడ ఫైనల్ స్టేట్ Q3 ఆ కన్ఫ్యూజన్ అంతా పోని వదిలేసిన లాస్ట్ మూవ్ లో కూడా మిస్టేక్ ఉంది చూడు ఒకసారి. లాస్ట్ మూవ్ లో ఏముంది, ఏ స్టేట్ లో ఉన్నాం అనేది కూడా పక్కన పెట్టేస్తే లాస్ట్ మూవ్ లో మనకి ఇన్పుట్ దగ్గర సింబల్స్ అయిపోయి ఉండాలి కదా. ఎందుకంటే ఏస్ వచ్చినప్పుడు పుష్ చేస్తున్నావు, బీస్ వచ్చినప్పుడు పుష్ చేస్తున్నావు, సీస్ వచ్చినప్పుడు బీస్ ని పాప్ చేసేసావు, డీస్ వచ్చినప్పుడు ఏస్ ని పాప్ చేసేసావు. సో ఇంకా క్లియర్ అయిపోయింది, స్టాక్ లో Z0 తప్పితే ఏమీ లేదు కదా. మరి ఇక్కడ డి ఎలా రాసుకున్నావు బై మిస్టేకా? Z0, ఎప్సిలాన్ కామా Z0 తీసుకో. యా ఎప్సిలాన్, ఎందుకంటే వన్స్ నీకు అన్ని పాప్ అవ్వగానే అక్కడ ఎప్సిలాన్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం నోట్ చేసుకునే వాళ్ళు చూడండి, లాస్ట్ 2 మూవ్స్ చేంజ్ చేసుకోండి, మిగతావన్నీ కరెక్టే. లాస్ట్ 2 మూవ్స్ చూడండి, లాస్ట్ బట్ వన్ మూవ్ ఏంటి, Q3, D, A ఈజ్ ఈక్వల్ టు Q3, ఎప్సిలాన్. ఇక్కడ QF బదులు Q3 తీసుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మూవ్ లో కూడా QF కాదు, ఇక్కడ Q3, ఎప్సిలాన్, Z0. నేను మళ్ళీ రాసి చూపించను, ఈ క్లాస్ వినే వాళ్ళందరూ మోడిఫై చేసుకోండి అకార్డింగ్ టు దట్. లాస్ట్ మూవ్ ఏంటి, Q3, ఎప్సిలాన్, Z0 is equal to QF, Z0. So here it is acceptance by the final state. Okay, you can stop sharing and you have done a good job. Almost బాగా చేసావు, చిన్నది ఒకటి కన్ఫ్యూజ్ అయ్యావు అంతే. ఎగ్జామ్ లో ఇలాగే రాస్తావు, కొంచెం నీట్ గా రాస్తావా రేవంత్? నీట్ గా అంటే మరి సూపర్ లెటర్స్ తో రాయక్కర్లేదు, దట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ రైటింగ్. నేను రైటింగ్ గురించి చెప్పట్లేదు, కొంచెం రిప్రజెంటేషన్ కంజెస్టెడ్ గా రాయొద్దు, ఎగ్జామ్స్ లో కొంచెం ఎలాబరేట్ చేసి రాయి. ఇక్కడ అలా రాసుకుంటూ ఉంటే మీకు అక్కడికి అలవాటు అవుతుంది. ఇంకొక ప్రాబ్లం ఉన్నట్టుంది కదా నిహారిక, షేర్ చేయను. అక్షయ్ చేసావా ప్రాబ్లమ్స్? Who is B8? మ్యామ్ షేర్ అయిందా మ్యామ్? షేర్ అయింది, కొంచెం మ్యాక్సిమైజ్ చేయాలి. B8 ఎవరు? ఉన్నారా ఇక్కడ B8? హరికి ఒక సెకండ్. ఓకే మ్యామ్. Who is B8 నిహారిక? తెలియదు మ్యామ్. బాయ్. ఓకే, కొంచెం జూమ్ చేయి, కొంచెం జూమ్ అవుట్ చేయొచ్చు, అంటే కొంచెం క్లారిటీ ఎందుకో మిస్ అయింది, పిక్ లోనే అలా ఉందనుకుంటా. ఓకే, యూ కెన్ ప్రొసీడ్. లాంగ్వేజ్ A⁻m, B⁻n, C⁻m మ్యామ్. ఓకే, సో అంటే నెంబర్ ఆఫ్ A's షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ C's మ్యామ్. ఓకే, సో నేను ఇక్కడ లాంగ్వేజ్ ని ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాను మ్యామ్. ఓకే, తర్వాత కన్స్ట్రక్ట్ చేసుకున్న ఆ లాంగ్వేజ్ నుంచి ఒక స్ట్రింగ్ AA, BB, CC అనే ఒక స్ట్రింగ్ ని కన్సిడర్ చేసుకున్నాను మ్యామ్. ఓకే, ఫస్ట్ నాకు ఇనిషియల్ గా ఇన్పుట్ సింబల్ A ఉన్నప్పుడు స్టాక్ సింబల్ Z0 అయితే A ని పుష్ చేసుకున్నాను మ్యామ్. ఓకే.
ఫస్ట్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ? అంటే స్టాక్ యూస్ చేసి ఎలా డిజైన్ చేద్దాం అనుకున్నారు, అది చెప్పండి ఫస్ట్. ఓకే మ్యామ్. ఇన్పుట్స్ ఏస్ వచ్చినప్పుడు స్టాక్ లో పుష్ చేద్దాం అనుకున్నాను మ్యామ్. ఓకే. నెక్స్ట్ బీస్ వచ్చినప్పుడు స్టాక్ ని యాస్టీస్ గా వదిలేసాను మ్యామ్. ఓకే. సీస్ వచ్చినప్పుడు ఏస్ ని పాప్ చేసుకుంటూ వచ్చాను మ్యామ్. ఓకే, ప్రొసీడ్. ఏస్ వచ్చినప్పుడు స్టాక్ సింబల్ Z0 ఉన్నప్పుడు ఏ ని పుష్ చేశాను మ్యామ్. ఓకే. మళ్ళీ ఇన్పుట్ సింబల్ ఏ ఉండి స్టాక్ లో టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఏ ని పుష్ చేసుకున్నాను మ్యామ్. ఓకే, నీ పాయింటర్ మూవ్స్ దగ్గర పెట్టేసే, ఏ మూవ్ గురించి చెప్తున్నావు అనేది. డైరెక్ట్లీ యూ కమ్ టు ద మూవ్స్ రాసుకున్నావు కదా, అక్కడికి వచ్చేసే. కింద ఎగ్జాంపుల్ AABBCC అని తీసుకున్నావు కదా, అక్కడికి వచ్చేసే. మ్యామ్ స్పాట్ లైట్ ఆఫ్, స్క్రీన్ కదలట్లేదు, మూవ్ అవ్వట్లేదు మ్యామ్. స్పాట్ లైట్ అక్కర్లేదు, నీ నార్మల్ కర్సర్ పెట్టినా చాలు. నీ పాయింటర్ ఉంది కదా, నీ పాయింటరే ఉండట్లేదా? సరే వదిలేసే, పర్లేదు. మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయ, పర్లేదు. ఓకే. స్టెప్ 4 లో ఇప్పుడు నాకు ఇనిషియల్ ఇన్పుట్ సింబల్ బి అయినప్పుడు స్టాక్ ని యాస్టీస్ వదిలేసాను మ్యామ్. ఓకే. మూవ్స్ చెప్తాను మ్యామ్. ఓకే. ఫస్ట్ ఏ వచ్చినప్పుడు ఏ ని పుష్ చేసుకున్నాను మ్యామ్. సెకండ్ మూవ్ లో మళ్ళా ఏ ఉన్నప్పుడు ఇన్పుట్ సింబల్ ఏ అయినప్పుడు మళ్ళీ స్టాక్ సింబల్ ఏ అయినప్పుడు మళ్ళీ ఏ ని పుష్ చేసుకున్నాను మ్యామ్. ఓకే. సారీ మ్యామ్. ఓకే, పర్లేదు. ఇన్పుట్ సింబల్ బి అయినప్పుడు స్టాక్ టాప్ ఏ అయినప్పుడు స్టేట్ Q1 కి చేంజ్ చేసుకుని ఏని స్టాక్ ని అలానే ఉంచేయాలి కాబట్టి ఇక్కడ ఏ పాప్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఏని పుష్ చేస్తున్నాను మ్యామ్. ఓకే. నెక్స్ట్ స్టేట్ Q1 కి చేంజ్ చేసుకుని ఇన్పుట్ సింబల్ బి అయినప్పుడు మళ్ళీ స్టాక్ టాప్ ఏ అయినప్పుడు సేమ్ స్టేట్ లోనే ఉండి మళ్ళీ ఏని పుష్ చేసుకున్నాను మ్యామ్. ఓకే. ఇన్పుట్ సింబల్ సి అయినప్పుడు స్టాక్ టాప్ ఏ అయినప్పుడు స్టేట్ Q2 చేంజ్ చేసుకుని స్టాక్ లో ఏం ఆపరేషన్ పెర్ఫామ్ చేయలేదు మ్యామ్. ఓకే. నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఇన్పుట్ సింబల్ సి అయినప్పుడు మళ్ళీ స్టాక్ టాప్ ఏ అయినప్పుడు స్టేట్ Q2 చేంజ్ చేసుకుని మళ్ళీ Q2 ఎప్సిలాన్ మ్యామ్. ఓకే. Q2 ఇంకా ఇన్పుట్ సింబల్ అంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత స్టాక్ లో Z0 ఉన్నప్పుడు అది ఫైనల్ స్టేట్ QF Z0 మ్యామ్. బాగుంది, కాకపోతే ఇది క్లారిటీ మిస్ అవుతుంది. PDF ఇంకొకసారి చూసుకోవాలి ఒకసారి. ఓకే. యూ కెన్ స్టాప్. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా పీడిఎఫ్ మీద? నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోవచ్చా? ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ దీంట్లో చేయిస్తాను. ఇప్పుడు దగ్గర 4 ఎగ్జాంపుల్స్ చూసినట్టున్నాం ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్. ఐ థింక్ 4 or 5 చూసాము. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేద్దాం, లేదంటే ఐ కెన్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. Anybody having any doubts? Can I proceed to the next example? First of all, next homework రాసుకోండి. L is equal to a power n b power 2n. a power n b power 2n where n is greater than or equal to 1. And one more thing, మనకి ఇక్కడ పీడిఎల్ ఫైనైట్ ఆటోమేటా లాగానే మనకి ఫైనైట్ ఆటోమేటాలో చూడండి, అండ్ NFA చూసుకున్నా DFA చూసుకున్నా కన్స్ట్రక్టెడ్ మిషన్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవ్వచ్చు. కాకపోతే లెస్ నెంబర్ ఆఫ్ స్టేట్స్ తో కన్స్ట్రక్ట్ చేసిన మిషన్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మోర్ ఎఫిషియంట్ మిషన్ లైక్ దట్. సో ఇక్కడ కూడా మీరు కన్స్ట్రక్ట్ చేసిన మూవ్స్ పర్సన్ టు పర్సన్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఎప్పుడు చేంజ్ అవుతాయి అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ పర్సెప్షన్. సపోజ్ మీరు ఒక స్టాక్ యూస్ చేసి మనం ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సాల్వ్ చేయొచ్చు దాన్ని. ప్రాక్టికల్ అప్రోచ్, ఒక పర్టికులర్ ప్రాక్టికల్ అప్రోచ్ కి మనం ప్రొసీడ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమే ఉంది, దీన్ని చూస్తే మీకు స్టాక్ ని ఎలా యూజ్ చేయొచ్చు అనిపిస్తుంది? ఎనీ ఐడియా?
ఓకే, నేను ఇప్పుడు చెప్పట్లేదు, నేను రివీల్ చేయట్లేదు స్టాక్ యూస్ చేసి ఎలా చేయాలో, మీరే ఆలోచన చేయండి. అయితే దీన్ని బేసికల్ గా టూ వేస్ లో స్టాక్ ని యూస్ చేసి చేయొచ్చు. ఒక రకంగా యూస్ చేయొచ్చు, ఇంకొక రకంగా కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ మెథడాలజీ థింక్ చేసిన వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ మూవ్స్ సేమ్ ఒకే రకంగా రావాలి. అంటే స్టాక్ అప్లికేషన్ ఇలా అప్లై చేద్దాము స్టాక్ ని అని ఆలోచించిన వాళ్ళందరి మూవ్స్ ఒకే రకంగా ఉండాలి, అక్కడ చేంజ్ అవ్వకూడదు మళ్ళీ. అండ్ సెకండ్ వే కూడా ఉందని చెప్పాను కదా, ఇంకొక రకంగా కూడా మనం స్టాక్ ని వాడుకోవచ్చు ఈ ప్రాబ్లం కి. సో ఆ సెకండ్ మెథడ్ ఆ థాట్ వచ్చిన వాళ్ళకి, అలా యూస్ చేస్తే ఈ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనే థాట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ మూవ్స్ అన్ని ఒకే రకంగా ఉండాలి. అంటే ఇలా అప్లై చేయాలి, స్టాక్ ని ఇలా యూస్ చేయాలి అని మనం వన్స్ ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఫిక్స్ అయిన తర్వాత అలా ఆలోచించే వాళ్ళ మూవ్స్ అన్ని కూడా ఒకే రకంగా ఉండాలి. సో బేస్డ్ ఆన్ ద స్టాక్ యూసెస్, మనం స్టాక్ ని యూస్ చేసుకునే విధానాన్ని బట్టి మూవ్స్ అనేవి డిజైన్ చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ వేలో మనం యూస్ చేసుకోవచ్చు అంటే ఆల్ ద మూవ్స్ షుడ్ బి లైక్ దట్ ఓన్లీ, లేదంటే ఈ పర్టికులర్ వేలో మూవ్ చేసుకోవచ్చు అంటే ఆల్ ద మూవ్స్ షుడ్ బి లైక్ దట్ ఓన్లీ, అలా అనమాట. ఓకేనా? సో మీరు ఆలోచించండి, నాకు తెలిసి మీరు చేసేస్తారు, చూడంగానే స్ట్రైక్ అవ్వకపోవచ్చు, కానీ దాని మీద కొంచెం మీరు వర్కౌట్ చేసి ఆలోచిస్తే ఎలా మూవ్స్ రాసుకోవచ్చు, అసలు అప్లికేషన్ ఎలా యూస్ చేసుకోవాలి స్టాక్ ని అని ఒక ఐడియా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్లాస్ కి ఇది చేసుకొని రండి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్ లో ఎవరైనా ట్రై చేసి మధ్యలో ఆగిపోయినా లేదంటే అసలు చేయలేకపోయినా మీరు వీళ్ళు షేర్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఎగ్జాంపుల్స్ అని గమనిస్తూ, అండ్ నెక్స్ట్ క్లాస్ లో నేను ఇంకొక 2 క్లాసెస్ లేదంటే ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో కూడా నేను మోస్ట్లీ వీటి మీద ఎక్సర్సైజెస్ మీద వర్కౌట్ చేస్తున్నాను, మీతో చేయిస్తాను. ఇవి పర్ఫెక్ట్ గా వస్తేనే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్తాం. ఓకేనా? ఇక్కడ ఏమి కన్ఫ్యూజన్స్ లేకుండా ఇది మీరు పర్ఫెక్ట్ గా వచ్చి ఈ టాపిక్ మీ గ్రిప్ లోకి రావాలి. ఓకే, అప్పుడు మీరు యూ కెన్ స్టార్ట్ గేమింగ్ ఆన్ దిస్ టాపిక్. భయపడద్దు దేనికి, మీరు చాలా చాలా టఫ్ వే దాటుకుంటూ వచ్చారు ఫస్ట్ యూనిట్ అవన్నీ కూడా. సో కంపేర్ టు దట్ ఇదేం పెద్ద టఫ్ కాదు. కొంచెం మీరు దీన్ని అర్థం చేసుకోగలిగితే ప్రాబ్లం, ఒక ప్రాబ్లం అర్థం కాకపోతే నెక్స్ట్ ఇంకొకటి చూడండి. సో ప్రతిదీ మీరు చక్కగా మీ ఫ్రెండ్స్ తో చెప్పించుకోండి, లేదంటే నాకు పర్సనల్ గా ఫోన్ చేసినా మెసేజ్ చేసినా నేను రెస్పాండ్ అవుతాను. ఇమీడియట్ గా అవ్వకపోయినా నేను మాక్సిమం అవుతాను. సో లీవ్ చేయొద్దు, ఈ చాప్టర్ అయితే లీవ్ చేయొద్దు. మీరు చేయగలగాలే కానీ చాలా గుడ్ స్కోరింగ్ అనమాట దీంట్లో. ఓకేనా? ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ప్రాబ్లమ్స్ కూడా. ఓకే, అండ్ నేను నెక్స్ట్ ఒకటి వదిలేసాను కదా, ఇట్స్ టైమ్ టు డిస్కస్ దట్. సో వాట్ ఈస్ దట్? ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్. అండ్ దీనికి లాంగ్వేజ్ కూడా చెప్పారు చాలా మంది. సో దీనికి ఎలా చేయాలనుకున్నాం లాస్ట్ క్లాస్ లో? any other strings? Any other strings? ఇంకేమైనా ఒక రెండు చెప్పండి, రాద్దాం. So like that our language should have equal number of A's and equal number of B's. So దీనికి మనం మూవ్స్ ని రాసుకోవాలి. సో లాస్ట్ క్లాస్ లో మనం అనుకున్న స్ట్రాటజీ ఏంటి అంటే, లాస్ట్ క్లాస్ లోనే కాదు, ద వన్ అండ్ ఓన్లీ స్ట్రాటజీ వీ హ్యావ్ ఈస్, జస్ట్ సెకండ్, స్క్రీన్ షేర్ అవుతుందా మీకు? ద వన్ అండ్ ఓన్లీ స్ట్రాటజీ యూ హ్యావ్ ఈస్ వెన్ ఎవర్ యూ ఫౌండ్ ఏస్ వచ్చినప్పుడల్లా ఏం చేయాలనుకున్నాం చెప్పాలి. పుష్ ఏ ఇంటు ది స్టాక్. యా, ఏ వచ్చినప్పుడల్లా స్టాక్ లోకి ఏని పుష్ చేస్తాం. నెక్స్ట్ పి వస్తే ఆ స్టాక్ లో నుంచి ఏని పాప్ చేస్తాం. సో ఏస్ వచ్చినప్పుడు పుష్ చేయడం, లేదు ఓకే, ఏస్ వచ్చినప్పుడు పుష్ చేయడం, బీస్ వచ్చినప్పుడు పాప్ చేయడం.
సపోజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ వచ్చింది కాబట్టి పుష్ చేశాను, నెక్స్ట్ బి వచ్చింది కాబట్టి పాప్ చేశాను, మళ్ళీ ఏ వచ్చింది, మళ్ళీ పుష్ చేశాను, నెక్స్ట్ బి వచ్చింది, దీన్ని పాప్ చేశాను. సో ఇలా చేయొచ్చు. సేమ్ స్ట్రాటజీ సెకండ్ ఎగ్జాంపుల్ కి పనికొస్తుందా లేదా? 2 A's 2 B's వచ్చినాయి. సో Z0 లో స్టాక్ లో 2 A's కదా, ఫస్ట్ ఏ కి పుష్ చేశాను, సెకండ్ ఏ కి పుష్ చేశాను, అండ్ నెక్స్ట్ 2 B's వచ్చినాయి. సో ఫస్ట్ బి కి పాప్ చేయాలి, సెకండ్ బి కి కూడా పాప్ చేయాలి. ఓకే, అది కూడా బాగానే ఉంది. థర్డ్ చూడండి ఒకసారి, ఏబిబి ఏఏ బిబిఏ అంటే ఫస్ట్ ఏకి మనం ఏం చేయాలి, పుష్ చేయాలనుకున్నాం కదా. సో ఏకి పుష్ చేసాం, నెక్స్ట్ బి వచ్చింది కాబట్టి ఏని పాప్ చేస్తాం. చూస్తున్నారా థర్డ్ స్ట్రింగ్, ఏ వచ్చింది పుష్ చేసాం, బి వచ్చింది పాప్ చేసాం, మళ్ళీ ఏమొచ్చింది, బి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, పాప్ చేయడానికి ఏం లేవు కదా. ఓకే, ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ స్ట్రింగ్ చూడండి, దీన్ని పక్కన పెట్టేయండి. ఈ స్ట్రింగ్ చూడండి, ఫస్ట్ లోనే బి వచ్చింది. మరి అప్పుడు ఏం చేయాలి, మనము ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ అంటున్నాం, కానీ స్టార్టింగ్ లో ఏనే రావాలి, దాని తర్వాత బి రావాలని రూల్ లేదు కదా. సో మనం నిన్న ప్రాబ్లం కి చేసాం, అన్ని పాలిండ్రమ్ కి చేసాం. చూడండి, సి వచ్చేంత వరకు ఎలాంటి స్ట్రింగ్స్ ఎలాంటి సింబల్స్ వచ్చినా మనం పుష్ చేస్తూనే ఉండాలి. సో ఎలాంటి సింబల్స్ అయినా అంటే మనం దానికి ఎన్ని కాంబినేషన్స్ రాసుకున్నాం, ఏ రావచ్చు, ఏబి రావచ్చు, బిఏ రావచ్చు, బీబీ రావచ్చు, ఎలా అయినా రావచ్చు కదా కాంబినేషన్స్. సో ఎలాంటి స్ట్రింగ్ ఎలాంటి ఫర్ ఎనీ కైండ్స్ ఆఫ్ సింబల్స్ ఇన్ ఎనీ మేనర్ over a comma b, we need to push all the symbols into the stack for the palindrome example which is explained yesterday's class, right? So ikkada kuda there is no restrictions that a's should followed by b's or b's should followed by a's. So ikkada kuda elagaina raavachu kabatti manam first b's oste enti alanti case ni kuda manam consider cheyali, అలాంటి కేసుని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో డిఫరెంట్ పాసిబిలిటీస్ ని మనం కన్సిడర్ చేస్తూ మూవ్స్ రాసుకోవాలి. సో అప్పుడు ఏం చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే, సపోజ్ ఏ వచ్చినప్పుడు కూడా నేను పుష్ చేయాలి. స్టార్టింగ్ లో బి వచ్చింది కదా, స్టార్టింగ్ లో బి వచ్చినప్పుడు పోనీ బిని పుష్ చేద్దాం. ఏది వస్తే అది పుష్ చేయాలి కదా. ఇక్కడ నాకు బి వచ్చింది కదా ఈ స్ట్రింగ్ కి, నేను ఈ స్ట్రింగ్ గురించి చెప్తున్నాను, దిస్ ఫోర్త్ స్ట్రింగ్ గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ వెనక్కి వెళ్ళి థర్డ్ స్ట్రింగ్ గురించి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నాకు ఫస్ట్ బి వచ్చింది కదా, ఫస్ట్ Z0 ఉంది. ఓకే, ఫస్ట్ బి వచ్చింది, బి వచ్చినప్పుడల్లా బిని పుష్ చేస్తున్నాను, మళ్ళీ బి వచ్చింది, మళ్ళీ బిని పుష్ చేశాను, తర్వాత ఏ వచ్చింది, బిని పాప్ చేశాను, మళ్ళీ ఏ వచ్చింది, బిని పాప్ చేశాను. అంటే స్టార్టింగ్ లో ఏ వస్తే ఏని పుష్ చేస్తాం, ఫాలోడ్ బై బి వస్తే బిని పాప్ చేస్తాం, లేదంటే ఫస్ట్ బి వస్తే బిని పుష్ చేస్తాం, ఏ వస్తే ఏని పాప్ చేస్తాం. సో అలా మనం మూవ్స్ ని రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడు ఈ థర్డ్ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఇనీషియల్ గా Z0 ఉంది, థర్డ్ స్ట్రింగ్ ఏంటి, ఫస్ట్ ఏ వచ్చింది కాబట్టి ఏని పుష్ చేశారు, నెక్స్ట్ బి వచ్చింది, బి వస్తే ఏని పాప్ చేయాలా లేదంటే బిని కూడా పుష్ చేయాలా? రెండు రకాల మూవ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. బి వచ్చినప్పుడు ఇందాకేమో బిని కూడా పుష్ చేద్దాం అని చెప్పాం, ఇక్కడ బి వస్తేనేమో మరి ఏని పాప్ చేయాలా, బిని పుష్ చేయాలా? ఏని పాప్ చేయాలి మ్యామ్. ఏని పాప్ చేయాలి మ్యామ్. We are talking about the third string, right? Yeah, ఏని పాప్ చేయాలి. ఎలా చెప్పగలుగుతాం అది అంటే, దానికి తగ్గట్టుగా మనం మూవ్స్ రాసుకోవాలి. ఒకసారి చూడండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇక్కడ నేను ఫస్ట్ మూవ్ రాస్తున్నాను అండ్ ఐఎమ్ ఇమాజినింగ్ దట్ ద ఇనిషియల్ సింబల్ ఈజ్ ఏ. ఇనిషియల్ సింబల్ ఏ అని చెప్పి నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను. సో Q0 అనే స్టేట్ లో ఉంటాము, ఇనిషియల్ సింబల్ ఏ అండ్ స్టాక్ సింబల్ Z0. సో ఇలా వచ్చినప్పుడు ఇది మనకు తెలిసిందే కదా, ఇలా వచ్చినప్పుడు మనకు తెలిసిందే కదా, Q0 లో ఉండి ఏని స్టాక్ లో పుష్ చేయాలి. సపోజ్ ఇలా స్టాక్ లో పుష్ చేసిన తర్వాత గనక మనకి బి వస్తే, అంటే Q0 లో బి వచ్చి టాప్ మోస్ట్ సింబల్ ఏ వస్తే, టాప్ మోస్ట్ సింబల్ కనుక ఏ వస్తే అప్పుడు ఏం చేయొచ్చు, ఇక్కడ మనకు అర్థమైపోతుంది కదా ఆల్రెడీ ఒక ఏ ఉంది దాని తర్వాత బి వచ్చిందని మూవ్ లో, అవునా కదా? స్టాక్ లో ఆల్రెడీ ఏ ఉంది, దాని తర్వాత మనకి బి వచ్చింది ఇన్పుట్ సింబల్. సో మనం పాప్ చేసేయచ్చు. జస్ట్ సెకండ్.
So we can ఒక నిమిషం ఆగండి. ఓకే, చూడండి ఏ వచ్చి జెడ్ నాట్ వస్తే సేమ్ స్టేట్ లో ఉంటాము, ఏని పుష్ చేసాం. ఓకే, నెక్స్ట్ క్యూ నాట్, ఇప్పుడు బి వచ్చింది, నెక్స్ట్ సింబల్ ఏ వచ్చింది. సో ఇక్కడ కూడా మనకు అర్థమైపోతుంది కదా, ఆల్రెడీ స్టాక్ లో ఏ ఉంది కాబట్టి నెక్స్ట్ బి వచ్చింది కాబట్టి మనం దాన్ని పాప్ చేసేయచ్చు. సో వీఆర్ ఎట్ ద సేమ్ స్టేట్ అండ్ వీ కెన్ పాప్ దట్ ఏ. ఓకేనా, ఏ వచ్చినప్పుడు పుష్ చేసాం, బి వచ్చినప్పుడు పాప్ చేసాం. నేను ఇంకొక మూవ్ రాస్తున్నాను చూడండి. క్యూ నాట్ ఏ వచ్చింది, నెక్స్ట్ కూడా ఏనే ఉంది. అంటే ఇప్పుడు మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ మీరు ఐ థింక్ యూ కెన్ రైట్ ఆల్ కైండ్స్ ఆఫ్ మూవ్స్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. ఎలా రాస్తారు అనేది కూడా నేను చెప్తాను, ఒక్క నిమిషం. చూడండి, సో ఇక్కడ ఏంటి, నాకు కండిషన్ ఏంటి, ఇన్పుట్ లో టేప్ లో ఏ ఉంది, ఆల్రెడీ స్టాక్ లో కూడా ఏనే ఉంది. సో వాట్ ఐ కెన్ డూ, నాకు ఇన్పుట్ సింబల్ ఏ ఉంది, ఆల్రెడీ స్టాక్ లో ఒక ఏ ఉంది, నేను ఏం చేయొచ్చు, పుష్ ఏ ఇంటూ స్టాక్. ఆబ్వియస్లీ వేరే ఆప్షన్ లేదు కదా, ఎందుకంటే మనకి సేమ్ సింబల్స్ వస్తున్నప్పుడు కంప్లీట్ గా పుష్ చేయడమే. సేమ్ సింబల్స్ వచ్చినప్పుడు అయితే పాప్ చేయం కదా, ఆబ్వియస్లీ వీ నీడ్ టు పుష్ దట్ ఏ ఇంటూ ద స్టాక్. పుష్ చేయడం అంటే యా అంతే కదా, ఆల్రెడీ ఒక ఏ ఆల్రెడీ ఉంది అండ్ ఇంకొక ఏను కూడా పుష్ చేస్తున్నాం. వీ నీడ్ టు పుష్ దట్ ఇంటూ ద స్టాక్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఈ కండిషన్ ఎప్పుడు వస్తుంది, ఫస్ట్ బీస్ వచ్చినప్పుడు. అంటే స్టాక్ లో ఏమీ లేవు, స్టార్టింగ్ లోనే బి వచ్చింది, అప్పుడు ఏం చేద్దాం, ఇందా చెప్పుకున్నాంగా, మరి ఏమీ లేదు స్టాక్ లో, స్టార్టింగ్ లోనే బి వచ్చేసింది, అప్పుడు ఏం చేయాలి, బిని పుష్ చేయాలి. వెరీ గుడ్. సో అప్పుడు మరి స్టార్టింగ్ లో ఏది వస్తే దాన్ని పుష్ చేయడమే, మనకు వేరే ఆప్షన్ లేదు. వీ నీడ్ టు పుష్ దట్ బి ఇంటూ ద స్టాక్. మన స్టేట్ ఎక్కడ మార్చట్లేదు చూడండి, ఎందుకంటే దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ దట్ ఒకదాని తర్వాత ఇంకొకటి రావాలి అని కానీ అలా ఏం లేవు మనకి. ఏదైనా వచ్చేయచ్చు, ఏ వచ్చేయచ్చు, బి వచ్చేయచ్చు, ఏ తర్వాత బి తర్వాత ఏ, ఎన్ని ఏస్ అయినా ఎన్ని బీస్ అయినా అలా వచ్చేయచ్చు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు నెక్స్ట్ కూడా బీనే వచ్చింది అండ్ ఆల్రెడీ స్టాక్ లో బి ఉంది, అప్పుడు నేను ఏం చేయాలి, పుష్. ఓకే, నేను మళ్ళీ బిని పుష్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఏ వచ్చింది ఇన్పుట్ సింబల్, ఇక్కడ బి వచ్చింది, స్టాక్ లో ఏమో బి ఉంది, ఇన్పుట్ సింబల్ ఏమో ఏ ఉంది. నేనేం చేయొచ్చు, ఏని పుష్ చేయాలా, పాప్ చేయాలి మ్యామ్. వెరీ గుడ్, ఏని పాప్ చేయాలి. ఎందుకు పాప్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ దానికి ముందు బి వస్తేనే కదా బిని మనం ఎంటర్ చేసి ఉంటాం స్టాక్ లో, కాబట్టి బి తర్వాత ఏ వచ్చింది కాబట్టి మనకి దాన్ని కూడా పాప్ చేసేసేయాలి. సో వీ నీడ్ టు పాప్ దట్ బి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏ స్టార్టింగ్ వస్తుంది అనే ఇమాజినేషన్ తో 3 స్టెప్స్ రాసుకోగలిగాం, బి స్టార్టింగ్ లో వస్తుంది అనే ఇమాజినేషన్ తో 3 స్టెప్స్ రాసుకోగలిగాం. అండ్ విత్ దిస్ వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ద కాంబినేషన్స్. అన్ని కాంబినేషన్స్ కవర్ అయినాయి చూడండి, ప్రీవియస్ పాలిండ్రమ్ ప్రాబ్లం లాగా. ఇక్కడ లెట్ మీ టేక్ ద స్పాట్ లైట్. సో ఇక్కడ చూస్తే ఇనీషియల్ గా ఏ వస్తే అలాగే ఇనీషియల్ గా బి వస్తే ఏం చేయాలి, ఓకే, అండ్ నెక్స్ట్ బి వచ్చి దాని తర్వాత ఏ వస్తే ఏం చేయాలి. ఐ మీన్ ఇన్పుట్ సింబల్ లో బి ఉండి స్టాక్ లో ఏ ఉంటే, లేదు అంటే ఇన్పుట్ సింబల్ స్టాక్ రెండిట్లో ఏ ఉంటే ఏం చేయాలి.
అంటే బిఏ కాంబినేషన్ చూసాం, ఏఏ కాంబినేషన్ చూసాం, బీబీ చూసాం, ఏబి చూసాం. ఇంకా దెర్ ఇస్ నో అదర్ కాంబినేషన్ ఇస్ దేర్. 2 ఎలిమెంట్స్ కి ఎన్ని కాంబినేషన్స్ రాయగలుగుతాం? 0 0 0 1 1 0 1 1. ఆ టైప్ లో మనం 4 కాంబినేషన్స్ మాక్సిమం రాయగలుగుతాం. సో ఈ 4 కాంబినేషన్స్ రాసాం. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద డిఫాల్ట్ ఇనిషియల్ మూవ్. సో వీటిల్లో I think these are enough for solving any kind of problem, and later you can directly write the move for reaching the final state. So how we can reach the final state? So if we want to reach the final state, what is the basic condition we have? The input should be empty and there should be Z0 in the stack. Then you can reach the final state and you can make the keep the Z0 as it is. So let us take 2-3 kind of random strings. Second move lo ekkada marchali Niharika? అంటే అక్కడ ఇన్పుట్ మారింది కదా మ్యామ్, బి వచ్చింది కదా మ్యామ్, Q0, B, A. సో స్టేట్ చేంజ్ చేసుకుంటే Q1, ఎప్సిలాన్. స్టేట్ చేంజ్ చేసుకోవడం ఇక్కడ ఎందుకు అక్కర్లేదంటే ఇక్కడ మనకి రిస్ట్రిక్షన్ లేదు. ఏస్ తర్వాత బీస్ రావాలని కానీ, బీస్ తర్వాత ఏస్ రావాలని కానీ రిస్ట్రిక్షన్ లేదు. ఎన్ని వచ్చినా సరే, అంటే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఇక్కడ సపోజ్ మనం స్టేట్ చేంజ్ చేసాం అనుకో నిహారిక, ఇక్కడ చూడు ఒకసారి, ఇక్కడ మనం Q0 లో ఉన్నాం. Q0 లో ఉన్నప్పుడు ఏం రాస్తున్నాము? ఏస్ వచ్చినప్పుడల్లా పుష్ చేయండి అని చెప్పి రాస్తున్నాం. ఏ వచ్చి అండ్ Z0 వస్తే పుష్ చేయండి అని రాసుకుంటున్నాం. ఓకే. అండ్ నెక్స్ట్ సెకండ్ మూవ్ కి కనుక స్టేట్ చేంజ్ చేస్తే, అంటే Q0 నుంచి B వచ్చినప్పుడు Q1 కి కనుక వెళ్ళిపోతే, అంటే ఏంటి ఇక్కడ Q0 B వచ్చి స్టాక్ సింబల్ ఏ వస్తే మనం ఏం చెప్పుకుంటున్నాం? పాప్ చేయమని చెప్తున్నాం. పాప్ చేసి Q1 కి వెళ్ళిపోయాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడు ఇలాంటి స్ట్రింగ్స్ యాక్సెప్ట్ అవ్వవు. ఎలాంటి స్ట్రింగ్స్ అంటే ఏ బి ఉంది అంటే ఏ వచ్చినప్పుడు ఏం చేయాలి? పుష్ చేయమని చెప్పి వీఆర్ ఇండికేటింగ్ హియర్ దట్ ఏ వచ్చినప్పుడల్లా పుష్ చేయమని చెప్పి చెప్తున్నాం. బానే ఉంది. బి వచ్చినప్పుడు పాప్ చేయమంటున్నాం. సో బి వచ్చినప్పుడు పాప్ చేసి ఎక్కడికి వెళ్తున్నాం మనం? Q1 కి వెళ్తున్నాం. ఓకే, బానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఏ వచ్చింది కదా, మళ్ళీ ఏ వచ్చినప్పుడు స్టాక్ సింబల్ ఏముంది ఇక్కడ? నీకు అర్థమైందా? ఇది చూడు ఒకసారి. ఇనీషియల్ గా Z0 ఉంది. యా, నో స్టాక్ సింబల్ లో Z0 అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ ఏ వచ్చింది. ఈ స్ట్రింగ్ చూడండి అందరూ, ఫస్ట్ ఏ వచ్చింది కాబట్టి నేను పుష్ చేశాను. తర్వాత బి వచ్చింది కాబట్టి పాప్ చేశాను. మళ్ళీ ఏ వచ్చింది. మళ్ళీ ఏ వచ్చినప్పుడు వాట్ ఈస్ మై స్టాక్ సింబల్? నా స్టాక్ సింబల్ Z0 ఉంది, కానీ నేను ఏ స్టేట్ లో ఉన్నాను ఇప్పుడు? Q1 లో ఉన్నాను. మరి Q1 లో ఉన్నప్పుడు Z0 కి, అంటే ఈ మూవ్ ఎక్కడ రాసుకున్నాం మనం? ఈ పర్టికులర్ మూవ్ ఎక్కడ రాసుకున్నాం? Q0 స్టేట్ కి రాసుకున్నాం. Q1 స్టేట్ కి రాసుకోవాలా. అంటే ఇది ఈ కండిషన్ ని ఎలా చేయట్లా. మనం అలా స్టేట్ చేంజ్ చేయడం వల్ల ఏమైందంటే, అంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ సపరేట్ మూవ్ రాసుకోవాలి. లేదంటే ఇంకా అలా చాలా మూవ్స్ రాసుకుంటూనే ఉండాలి ఒక్కొక్క సింబల్ కి. నో నీడ్ యాక్చువల్లీ. ఎందుకంటే దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ దట్ బి వచ్చిన తర్వాత ఏ రావచ్చు, ఏ వచ్చిన తర్వాత పీస్ రావచ్చు, ఎప్పుడైనా స్టాక్ ఎంటీ అయిపోవచ్చు ఈ మధ్యలో. అంతే కదా. ఇలాంటి కాంబినేషన్ స్ట్రింగ్స్ వచ్చినాయి అనుకో, ఏఏబిబి, దాని తర్వాత ఏదో ఏబి ఉంది. ఈ ఏఏబిబి అయిపోగానే స్టాక్ ఎంటీ అయిపోయి Z0 ఒకటే మిగులుతుంది స్టాక్ లో. దాని తర్వాత మళ్ళీ ఏ వచ్చినప్పుడు పుష్ చేయడం, బి వచ్చినప్పుడు పాప్ చేయడం, అకార్డింగ్ టు ద అంటే స్టాక్ సింబల్ Z0, అంటే మూవ్ 1 ని ఫాలో అయ్యి ఏ వచ్చినప్పుడు పుష్ చేస్తాం. మనకి ఇప్పుడు దాకా చేసిన ఎగ్జాంపుల్స్ లో ఏంటంటే ఏస్ వస్తే పుష్ చేయడం, బీస్ వస్తే పాప్ చేయడం, సంథింగ్. స్టాక్ లో Z0 ఎప్పుడు వచ్చింది అంటే ఆల్మోస్ట్ మనం ఎండ్ ఆఫ్ ద ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రాబ్లం ఎండింగ్ వచ్చినప్పుడు స్టాక్ లో Z0 వచ్చేది మనకి. సో అది ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇక్కడ ఏంటి, ఒక్కొక్క స్ట్రింగ్ కి ఒక్కొక్క రకంగా ఏ టైంలో అయినా స్టాక్ Z0 ని రీచ్ అయిపోవచ్చు. మళ్ళీ పుష్ చేసుకుంటున్నాం, మళ్ళీ పాప్ చేసుకుంటున్నాం. అంటే ఈ స్ట్రింగ్ ఉంది ఏబి, అదే ఇప్పుడు తీసుకుంది ఏబి ఉంది. ఇక్కడ ఏబికి పుష్ చేస్తాం, పాప్ చేస్తాం కాబట్టి మళ్ళీ Z0 వచ్చేస్తుంది స్టాక్ లో. మళ్ళీ ఏబికి మళ్ళీ Z0 వచ్చేస్తుంది. లేదంటే ఇందాక తీసుకున్నాం కదా, ఇక్కడ చూసుకున్నా ఏఏబిబి తర్వాత మళ్ళీ స్టాక్ లో Z0 ఒకటే ఉంటుంది. సో ప్రతిసారి మనం మూవ్ 1 ని ఫాలో అవ్వాల్సి వస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ చూసుకున్న సేమ్ ప్రాబ్లం.
సపోజ్ ఫస్ట్ బీస్ వచ్చి తర్వాత ఏస్ వచ్చినా ఎప్పుడు స్టాక్ ఏస్ బీస్ క్యాన్సిల్ అయిపోతూ ఎప్పుడైతే ఏ నెంబర్ ఆఫ్ ఏస్ నెంబర్ ఆఫ్ బీస్ తో క్యాన్సిల్ అయిపోతాయో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ జెడ్ నాట్ ఇన్ ద స్టాక్. జస్ట్ మీరు ఏం లేదు, మీకు ఏమైనా డౌట్ వచ్చి ఇక్కడ స్టేట్ చేంజ్ చేసుకుంటేనే కరెక్ట్ అని అనుకుంటే జస్ట్ ఒక డయాగ్రామ్ తీసుకొని మీరు అనుకున్న దానికి డయాగ్రామ్ వేసేసుకోండి రఫ్ లో. అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. కొన్ని స్ట్రింగ్స్ ని మీరు ప్రాసెస్ చేసి చూస్తారు, సో అది అక్కడ తీసుకోకూడదు అనే క్లారిటీ వస్తుంది. 90% మీకే అర్థమైపోతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్, అందుకనే ఈ ప్రాబ్లం నేను లాస్ట్ క్లాస్ లో చెప్పలేదు, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేసే కొద్దీ ఇంకొంచెం మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఇప్పుడు టైం అయిపోయింది, క్లాస్ టైం. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ క్లాస్ కి ప్రీవియస్ నేను హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లం చేసి